అందరికీ నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగానికి ఈరోజు 305వ ప్రసంగం తోడవుతుంది. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరిమణులందరికీ హార్దిక స్వాగతం. శ్రీమద్ భగవద్గీత దీనికంటే మించినటువంటి గ్రంథం ప్రపంచంలో లేదండి. ఈ యొక్క సత్యాన్ని కూడా మనకి ఆధ్యాత్మిక రహస్యాలు తెలుసుకుంటేనే మనకు బోధపడుతుంది. లేకుండా ఉంటే మనం చాలా వరకు ఎట్లా ఉంటుందంటేనండి, ఇంక్విజిటివ్నెస్ అంటారు, దాని జిజ్ఞాసత్వం అంటారు. ప్రతి చోటకి వెళతాం. ఎక్కడ ఎవరు ఏది చెప్పినా ఒక సాధువు సన్యాసి యొక్క ప్రవచనానికి వెళుతుంటాం, తీర్థయాత్రలకి వెళుతుంటాం. అదేవిధంగా మనకి అందుబాటులో ఉన్నటువంటి ధార్మిక గ్రంథాలని కూడా మనం పరిశీలిస్తూ ఉంటాం. ఇలాగా మన గుడులు గోపురాలకు వెళ్తుంటాం. అర్థమైందండి, రకరకాల సత్సంగాలు వింటుంటాం. ఇలాగ అన్ని చేస్తుంటామండి. ఇక్కడ జిజ్ఞాసత్వము అంటారు చూసారా. ఆ జిజ్ఞాసత్వం అంటే ఏంటంటే ప్రతీది తెలుసుకోవాలి అనేటువంటి ఒక తపన అన్నమాట. అర్థమైందండి. అందువలన భగవద్గీతలో నేను జిజ్ఞాసుడికి కూడా దొరకను అంటాడు. అర్థమైందండి. జిజ్ఞాసుడికి కూడా 4 రకాల వాళ్ళకి దొరకను అంటాడు. చతుర్విధ భజంతే మాం జనాః సుకృతినోర్జున ఆర్తో జిజ్ఞాసురర్ధార్థి జ్ఞానీచ భరతర్షభ అంటాడు. అక్కడ అందులో జిజ్ఞాసుడు కూడా నేను దొరకను అంటున్నాడు. ఎందుకన్నాడు ఒక్కసారి ఇప్పుడు గమనించారా మీరు? అంటే జిజ్ఞాసి అంటే తెలుసుకోవడానికే కానీ లక్ష్యం పెట్టుకుంటాడు. కానీ ఎక్కడైనా నేను సత్యాన్ని కానీ గమనించినట్లయితే ఆ సత్యాన్ని నేను ఇంకా అక్కడతో ఆ జిజ్ఞాసత్వాన్ని, ఇంక్విజిటివ్నెస్ ని ఆపేసి ఒక జ్ఞానిగా పరివర్తన చెందుతాను అన్నటువంటి ఆలోచన రాదండి జిజ్ఞాస. అందుకని ఎప్పటికీ కూడా అంటే పర్మనెంట్ గా జిజ్ఞాసగా ఉండకూడదు. భలే మీరు ప్రతి ఒక్క కోణంలో తెలుసుకోవడం, ప్రతి ఒక్కరు చెప్పిన మాటలు వినడము, ప్రతి ఒక్క విషయాన్ని తెలుసుకోవడం తప్పు లేదు. కానీ మీ బుద్ధినేత్రాన్ని తెలుసుకోకుండా చేసినట్లయితే పర్మనెంట్ గా జీవితకాలం దేహత్యాగం చేసేంత వరకు కూడా జిజ్ఞాసిగానే మీరు మిగిలిపోతారు. అందుకనే అటువంటి వాళ్ళు కూడా పరమాత్మని ప్రాప్తి చేసుకునే విషయంలో వంచితులు కాకూడదని భగవంతుడు ఆ విధంగా, నేను ఈ విధంగా జిజ్ఞాసి కూడా నన్ను పొందలేడు అని స్పష్టమైన ప్రకటన చేయడం జరిగింది. అర్థమైంది. అది 7వ అధ్యాయంలో 17వ శ్లోకంలో. ఒకసారి గమనించండి మీరంతా కూడా. భగవంతుడు సత్యము, భగవంతుడు మాటలు సత్యము కాబట్టి ఇది చాలా తీవ్రమైన విషయముగా పరిగణించాలి. జిజ్ఞాసి ఎప్పటిదాకా జిజ్ఞాసత్వం ఉండాలి అంటే సత్యము లభించేదాకా జిజ్ఞాసత్వం ఉండాలి. ఒకసారి సత్యాన్ని రుచి చూసిన తర్వాత ఇంకక్కడ జిజ్ఞాసి జ్ఞానిగా పరివర్తన చెందవలసిన అవసరం ఉంటుందన్నమాట. ఇది ముఖ్యమైన విషయం. ఇప్పుడు మనం ఏం చెప్పుకుంటున్నామండి, భజగోవింద శ్లోకాలు, భగవద్గీత భజగోవింద సైమల్టేనియస్ గా మనము చర్చించుకుంటూ ఉన్నాము. ఆ భజగోవింద శ్లోకాలు శంకర భగవత్పాదులు వారు ఒక కాశీలో ఉన్నటువంటి ఒక వృద్ధ బ్రాహ్మణ పండితుడు ఆ విధంగా డుక్కురుంకరణే అంటూ ఆ శిష్య బృందంతో వెళుతుంటే వారిని ఆపి, ఏమయ్యా నువ్వు డుక్కురుంకరణే అంటున్నావు, డుక్కురుంకరణే అంటే డు క్రు అంటే నీకు ఏమైనా అర్థం ఉందా, దానికి ఏమైనా అర్థం తెలుసునా, లేక కేవలం వ్యాకరణ సూత్రాలు మాత్రమేనా అంటే నాకు తెలియదు స్వామి అని చెప్పాడు. అర్థమని తెలియకపోతే ఈ మరణము ఆసన్నమైనప్పుడు, చాలా ముఖ్యమండి, ఫస్ట్ శ్లోకమే అనమాట అది. ఈ మరణము ఆసన్నమైనప్పుడు నీకు ఈ అర్థము కాని సంస్కృత వ్యాకరణ శ్లోకాలు, ఈ పదాలు నీకెందుకైనా పని చేస్తాయా? వర్తమానంలో ప్రతి ఒక్కరికి వర్తిస్తుందండి ఈ విషయం. ఎందుకంటే అక్కడ భగవత్పాదులు, శంకర భగవత్పాదులు ఎందుకు ప్రథమ శ్లోకంగా ఎందుకు చెప్పారు? ఇది అందరికీ వర్తిస్తుంది. ఎందుకంటే ఇక్కడ పఠన పారాయణ శ్రవణ ప్రచార ప్రసారానికే ప్రాముఖ్యత ఇస్తున్నాము, ప్రాధాన్యత ఇస్తున్నాం. కానీ ఉన్నటువంటి అర్థం ఏమిటి, ఏ విషయాన్ని మనకి తెలియజేస్తోంది పలానా శ్లోకము, నా జీవితాన్ని ఉద్ధరించడానికి పనికి వచ్చే మార్గం ఏమైనా సూచిస్తుందా, మనం అర్థం చేసుకోవాలి. అసలు ఆ కోణంలోనే అర్థం వెళ్ళట్లేదు. అసలు సంకల్పం కూడా కలగటం లేదు. నేను అందులో ఉన్న లోతైన విషయాలు తెలుసుకోవాలి అంటే తత్వము తెలుసుకొని నా జీవితాన్ని ఉద్ధరించుకోవాలి అనుకోవడం లేదు. అందుకనే భగవంతుడు ఏమిడు అక్కడ శంకరాచార్యులు గారు ఏమన్నారు, ఆది శంకరాచార్యులు గారు, భజ గోవిందం గోవిందం భజ మూఢమతే అనేసాడు.
మూఢమతి అంటే అర్థం, మూఢులు అంటే బుద్ధి నేత్రాన్ని తెరవని వాళ్ళు, కేవలం 100% అంధవిశ్వాసం ఆధారముగా భగవంతుని విషయములో అంధవిశ్వాసాన్ని 100% వాడేవాళ్ళు. అర్థమైందండి. ఎందుకంటే ఇప్పుడు ఈ విధంగా వెళితే మనం ఇటువంటి పురోగతి, ఇటువంటి వృద్ధి జరగదండి ఆధ్యాత్మిక దృష్టికోణంలో. భలే మీరు ఏదన్నా కాస్త సాంత్వన ఏమన్నా ధార్మిక జగత్తులో మీ కుటుంబ వ్యవహారాలు కూర్చుని కాస్త పూజ చేసుకుంటే కాస్త మానసిక ప్రశాంతత, కాస్త సాంత్వన దొరకవచ్చు. కానీ అది ఆత్మని శుద్ధి చెయ్యదు, ఆంతరిక జగత్తులోకి మిమ్మల్ని తీసుకుని వెళ్ళదు. ఇప్పుడు అదే విషయాన్ని చెప్పేటువంటి మరొక శ్లోకం ఇప్పుడు మన వరుస క్రమంలో మనం భజగోవింద శ్లోకం 11వ శ్లోకం మనం చెప్పుకోబోతున్నాం అండి. చాలా శ్రద్ధగా వినండి, బుద్ధి నేత్రాలు తెరుచుకోండి. భగవద్గీత యొక్క మూల సూత్రం ఏంటండి? బుద్ధి నేత్రాన్ని తెరుచుకోమంటున్నాడు. తెరుచుకుంటే బోల్డ్ అని విషయాలు మనకు తెలుస్తాయి. అదేమన్నా తప్పు మాట చెప్పండి, భగవంతుడు ఎవరు చెప్పడా? ఇప్పుడు ఎవరన్నా ఏ సాధు సన్యాసి, ఏ ఋషి గాని, ఏ ముని గాని, ఏ మహామండలేశ్వరు, పెద్ద పెద్ద ప్రవచనకారులు ఉన్నారు కదా, వర్తమాన సమాజంలో వేల సంఖ్యలో ఉన్నారు కదా, వాళ్ళు ఎవరైనా చెప్పారా మీరు బుద్ధి నేత్రం తెరుచుకొని వినండి అని? ఎవ్వరు చెప్పరు. అర్థమైందండి. అందువల్లనే వాళ్ళు చెప్పిన విషయాలు కేవలం పుక్కిటి పురాణం లాగా ఈ చెవితో వింటున్నావు, ఈ చెవితో విడిచిపెట్టేస్తున్నావు. మన జీవితంలో ఒక పరివర్తన, సంస్కార పరివర్తన, ఒక జీవితంలో ఒక ఉల్లాసము, ఒక చైతన్యము, ఉత్తేజము రావడం. భలే వింటున్న సమయంలో ఏదో కాస్త ఊరట, కాస్త మా మనసు ప్రశాంతంగా ఉంటే ఉండొచ్చండి, దానికోసం వెళుతున్నాం. తర్వాత మన దైనందిన జీవితంలో ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు ఆ ఎదుర్కొనే శక్తి మనకి ఈ ప్రవచనాల ద్వారా, ఈ ప్రసంగాల ద్వారా, వినడం ద్వారా మనకి ఆ శక్తి మనకు రావటం. అందుకనే భగవంతుడు వచ్చి మనకి ఏ విధంగా ఆ శక్తిని పెంపొందించుకోవాలో చెప్తున్నారు. ఇప్పుడు ఒక్కసారి ఈ 11వ శ్లోకాన్ని చదువుతాను, ఒకసారి జాగ్రత్తగా వినండి. మా కురు ధన జన యవ్వన గర్వం, మా కురు ధన జన యవ్వన గర్వం, హరతి నిమేషాత్ కాలః సర్వం, హరతి నిమేషాత్ కాలః సర్వం, మాయామయమిదం అఖిలం హిత్వా, మాయామయమిదం అఖిలం హిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా, బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా. ఇది శ్లోకం, 11వ శ్లోకం. ఇక్కడ ఒక్కసారి మనం పదవిచ్ఛేదం చేసుకుంటే మొదటి పంక్తి ప్రకారం ఏం చెప్తున్నారు చూడండి. మా కురు అంటే దీని నుండి బయటపడండి అంటున్నారు. అర్థమైందండి. మా కురు అంటే అర్థం, దీని నుంచి బయటికి రండి, ఇటువంటి దాంట్లో మీరు దూరకండి. ఇదంతా ఏం చెప్తున్నాడు ఇక్కడ? ధన జన యవ్వన గర్వం అన్నాడు. మనుషులు వర్తమానంలోనండి ఈ 3 విషయాల ఆధారంగానే చాలా గొప్పవాళ్ళుగా ఫీల్ అయిపోతారు. ఒకటేమో ధన సమృద్ధిగా ఉంటుంది, చాలా బాగుంటుంది, అంటే ఎంత ఖర్చు పెట్టినా కూడా తరగనటువంటి ధన సమృద్ధి ఉంటుంది. పెద్ద పెద్ద బంగళాలు ఉంటాయి, హై అండ్ కార్లు ఉంటాయి, అద్భుతమైనటువంటి జీవితం, చాలా లేటెస్ట్ ఫర్నిచర్ ఉంటుంది. అర్థమైందండి. చాలా చూడగానే నిజంగా ఒక ప్యాలెస్ లాగా ఉంటుంది అన్నమాట. ఎందుకంటే ధనం ఉంది కాబట్టి. న్యాచురల్లీ మామూలుగా ఇల్లు కట్టుకుంటే ఒక 30 లక్షల్లో 40 లక్షల్లో ఇల్లు కట్టుకోవచ్చు. అదే ఒక 50 కోట్లలో కూడా ఇల్లు కట్టుకోవచ్చు. మన ధీరుభాయ్ అంబానీ గారి పిల్లలు ఉన్నారు కదా, వారు కట్టుకున్న ఇల్లు 29 అంతస్తుల ఇల్లు కట్టుకున్నారు ముంబైలో. ఎంతండి అది? 8,000 కోట్లు 10,000 కోట్లు చెప్తారు. అర్థమైంది అంటే 10,000 కోట్లు కట్టుకున్న ఇల్లు ఎలా ఉంటుంది న్యాచురల్లీ? అర్థమైంది. నాకంటే గొప్పవాడు లేడు. ఇక్కడ గర్వం అన్న పదం పెట్టాడు బాబు అక్కడ ఆదిశంకరాచార్య. ఏమన్నారు? గర్వం, ధన గర్వం. ధనంతో ఏమన్నా హ్యూమిలిటీ వస్తుందా? వినయ విధేయత వస్తుందా? మీకు రాదు. అర్థమైందండి. ఎవరితో మాట్లాడు, సాధారణ వాళ్ళతో మాట్లాడు, టగటగ పట్టుకుంటాడు, వాడు పనులు చేసుకుంటాడు, ఇంకా ధనాన్ని పెంచుకునేటువంటి ఆ ప్రక్రియలోనే జీవితాన్ని గడిపేసి ఆ భగవంతుని పొందకుండానే ఆ విధంగా రేపు రాబోయేటువంటి సత్యత్రేతాయుగాల్లో ఖచ్చితమైనటువంటి ఒక శ్రేష్టమైన జన్మ తీసుకునే విధానం భగవంతుడు భగవద్గీతలో వర్తమానంలో చెప్తుంటే అది పొందకుండానే పోతాడు. అంటే చెప్పాలంటే ఏమీ లేనివాడు నిజంగా భగవంతుని యొక్క ఆశ్రయాన్ని పొందాడు అనుకోండి, తదుపరి జన్మలో ఈ ఏమీ లేనివాడు సత్యయుగంలోకి వెళ్తాడు. ఈ అన్నీ ఉన్నటువంటి వాడు మళ్ళీ ఎక్కడో ద్వాపరంలోనో కలియుగంలో జన్మ తీసుకుంటాడు. అందుకని గర్వం అనేది ఉండకూడదు, పొగరు అనేది ఉండకూడదు. ప్రైడ్ అంటాడు ఇంగ్లీష్ లో, ఇగో అంటాడు. అర్థమైందండి. అభిమానము ఇదంతా కూడా ఎట్లా వస్తుంది అది కూడా చెప్తున్నారు. ఒకటి ధనము ద్వారా వస్తుంది, రెండవది జన అంటున్నాడు. జనం అంటే ఏంటి? జనులు అంటే ఏంటి? మనుషులు. చక్కటి పరివారం, చక్కటి భార్య, పిల్లలు, అదేవిధంగా పరిచారకులు, ఇంకా ఏం చెప్పచ్చు దాన్ని? అనుచరగణం అంటున్నాడు.
అంటే చాలా సెక్యూరిటీ స్టాఫ్ ఉంటారు. ఎందుకంటే బాగా డబ్బున్న వాళ్ళు, వాళ్ళకి భయం కాబట్టి ఏమన్నా ఎప్పటికైనా వచ్చేవాళ్ళు దొంగలు వచ్చి లూటీ చేస్తారా, ఇంట్లో 100 కిలోల బంగారం ఉంది, లేకపోతే పెద్ద పెద్ద ఫర్నిచర్, హైఎండ్ ఫర్నిచర్ ఉన్నాయి, కాస్ట్లీ గ్యాడ్జెట్స్ ఉన్నాయి అని చెప్పి న్యాచురల్లీ వాళ్ళు ఏం చేస్తారు, పరివారం పెట్టుకుంటారు. మీకు తెలుసో తెలియదు, ఇందాక నేను అంబానీ గారి ఎగ్జాంపుల్ ఇచ్చాను. అందులో 600 మంది ఉన్నారంటే వాళ్ళు పరిచారకులు, అంటే పని చేసేవాళ్ళు. ప్రతి వాళ్ళు వంట చేయడం అనండి, మీకు సెక్యూరిటీ అనండి, డ్రైవింగ్ అనండి, లేకపోతే విమానాలు నడిపించే పైన కూడా హెలికాప్టర్, హెలిప్యాడ్ కూడా 3 హెలిప్యాడ్స్ ఉన్నాయని చెప్పి ఏదో మనకి వస్తాం. ఇక అర్థమైంది అంటే జనులు కూడా ఉంటే కూడా మనకు ఒక ధైర్యం అనమాట. చూసి ఎంతమంది ఉన్నారు చూసారా, నాకు అంతా హెల్ప్ చేసేవాడు ఉన్నారు. అట్లా ఒక్కసారి బెల్ కొట్టే వచ్చేస్తారు. సార్ ఏం చేయాలంటారు, అది చేయవా, ఇచ్చేవా, ఈ కార్ రెడీ చేయి, అదే హెలికాప్టర్ రెడీ చేయి. దాని నుండి కూడా గర్వం అంటున్నాడు. ధనము ద్వారా గర్వము, జనుల ద్వారా గర్వము, మూడవది అందము ద్వారా గర్వం, యవ్వనము ద్వారా గర్వం. అంటే యూత్ అన్నమాట. యూత్ అంటే అందులో 2 పెట్టుకుందామండి మనం. అంటే యవ్వనము మరియు అందము. ఈ బ్యూటీ అంటే ఫిజికల్ బ్యూటీ అన్నమాట, ఇన్నర్ బ్యూటీ కాదు, అవుటర్ ఎక్స్టర్నల్ బ్యూటీ అన్నమాట. బాహ్య ఈ సౌందర్యం, బాహ్య సౌందర్యం. ఈ మూడిటి వల్లనే ముఖ్యంగానండి మనుషులలో బాగా ప్రైడ్ అంటే గర్వము, అహంకారం. ఒక్కసారి ఇప్పుడు మళ్ళీ చూసారు ఏమంటున్నాడు, మాకు ధన జన యవ్వన మాకు విడిచిపెట్టవయ్యా అంటున్నాడు. ఎందుకు విడిచిపెట్టాలి? 2వ పంక్తిలోకి రండి, ఏమంటున్నాడండి, హరతి నిమేషాత్ కాల సర్వం, మొత్తం సర్వము పోతుందంట ఒక్క క్షణంలో. జస్ట్ కనురెప్ప ఇలా తెరిచి మూసేలాడు పోతుందంట మొత్తం అంతా. ఎందుకంటే ఇక్కడ కాలము అన్న పదం వాడాడు. భగవద్గీత కూడా కాలానికి ఎంతో ప్రాధాన్యత. 7వ అధ్యాయం 19వ శ్లోకంలో బహూనాం జన్మనాం అంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవం సర్వమితి స మహాత్మా సుదుర్లభ. దీన్ని ఎప్పుడు మర్చిపోకండి. 7వ అధ్యాయంలో 1, 2, 3, 9వ అధ్యాయంలో 1, 2, 3 చదువుకోండి. 6 శ్లోకాలు ప్రతిరోజు చదువుకోండి. మీకు చాలా, మీ జీవితం చాలా ఉన్నతంగా వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఎన్నో సీక్రెట్స్ ఉన్నాయి అందులో. రాజవిద్య రాజగుహ్య, అది 9వ అధ్యాయం. జ్ఞాన విజ్ఞాన యోగం అంటే ఏంటి, నాలెడ్జ్, విజ్డమ్, ఈ 2 కూడా అది 7వ అధ్యాయం యొక్క ఆ యొక్క టైటిల్ అన్నమాట. ఎందుకు చెప్తున్నాడంటే కాలం అనేది అతి క్లిష్ట సమయంలోకి చేరుకున్నది. ఇప్పుడు ఏదో పర్మనెంట్ గా నేను 100 సంవత్సరాల అనుభవం చేద్దాము అనుకోవడానికి లేదు. అర్థమైందండి. ఇప్పుడు ఈ మధ్యనే మనం చూసాం 290 మంది విమానాశ్రయంలో వాళ్ళు విమానం ఎక్కారు. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్ళడానికి విమానం ఎక్కారు. సగామని కూలిపోయింది. ఎంత, ఒక 60 సెకండ్లు పూర్తి అవ్వకుండా 59వ సెకండ్కి కూలిపోయింది. వీళ్ళంతా బాగా ఉన్నవాళ్ళండి. అక్కడ లండన్ వెళ్తున్నారంటే లండన్ లో వాళ్ళ పరివారం కలవడానికి వెళ్తున్నారు. అర్థమైందండి. అక్కడ వాళ్ళంతా రిసీవ్ చేసుకోవడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వీళ్ళంతా సరదాగా హాయిగా వెళ్తున్నారు. ఈ ఎయిర్ హాస్టెస్లు వీళ్ళంతా 10 మంది 12 మంది వాళ్ళు వెళ్ళారు. వీళ్ళంతా 8,000 గంటలు 10,000 గంటలు ఉన్న అనుభవం ఉన్నటువంటి పైలట్స్. ఇవన్నీ పెట్టుకుని ఎక్కడైనా ఒక థాట్ అన్నా వస్తుందా ఎవరికైనా? ఇప్పుడు వెళ్ళగానే మేము చనిపోబోతున్నాము అని ఎవరైనా ఒక్క క్షణమైన అటువంటి ఆలోచన వస్తుందా? రాదు కదండి. కానీ వచ్చిందిగా. ఇలాగే పరిస్థితులు వర్తమానంలో ఉంటాయి అని చెప్పడానికి అది ఒక ఎగ్జాంపుల్ కింద నేను చెప్తున్నాను. లేటెస్ట్ గా జరిగింది కాబట్టి. అంటే ఏమంటాడు, కనురెప్ప తెరిచి ఇలా మూసే లోపట ప్రపంచం అంతా ప్రళయం వచ్చేసి మొత్తం అంతా అయిపోయి బూడిదైపోతుంది. ఆయన నువ్వు కూడా బూడిదైపోతావు. అటువంటి అశాశ్వతమైన, అనిత్యమైనటువంటి, అర్థమైందండి, నశ్వరమైనటువంటి, కేవలము భౌతిక సంపద, నీ కూడా ఒక్క రూపాయి కూడా తీసుకు వెళ్ళలేనటువంటి ఆ సంపదని పెట్టుకుని నువ్వు గర్వపడుతున్నావు. నీ శరీరం శాశ్వతంగా మిస్ యూనివర్స్ లాగా ఉంటుందా, లేకపోతే మిస్టర్ యూనివర్స్ లాగా ఉంటుందా? నిరంతరము నీ యవ్వనము నిన్ను అలా కాపాడుకుంటుందా? ఇప్పుడు ఎంత మిస్ యూనివర్స్ అయినా 10 సంవత్సరాలు దాటితే మన అదే విధంగా సౌందర్యం ఉంటుందా? ఇంకో 10 సంవత్సరాలు దాటితే అదే విధంగా ఉంటుందా? ఇదేమైనా శాశ్వతమా? నువ్వు గర్వపడడానికి దేనికి కారణం? ఒక్కసారి భూకంపం వచ్చిందని మొత్తం అంతా బిల్డింగ్ అంతా కూలిపోతుంది. అప్పుడు అదేమన్నా ఉంటుందా? నీకు ఇంట్లో ఉన్న బంగారం అంతా అందరూ ఎందుకు చెప్తున్నాడు భగవంతుడు? ఎందుకు చెప్తున్నాడు? భగవంతుడు చెప్తున్నాడు. ఇక్కడ ఆదిశంకరాచార్య గారు ముందు చూపుగా విజనరీగా ఉన్నారు కాబట్టి, వారు అవన్నీ చూస్తున్నారు కాబట్టి, వారు ఒక గొప్ప తపస్వి కాబట్టి, ఆ హృదయం స్వచ్ఛంగా పెట్టుకున్నాడు కాబట్టి, ఆయనకి ఇవన్నీ విషయాలు తెలిసింది కాబట్టి చనిపోయే ముందర ఇవన్నీ మనకిచ్చిపోతున్నాడు ఆయన. అర్థమైంది ఏమంటున్నాడు? హరతి అంటే మొత్తం హరించిపోతుంది అంటున్నాడు. ఎంతకాలంలో అంటే నిమేషాత్ కాలం అన్నాడు. ఒక్క నిమిషం, నిమేషాత్ కాలం, ఒక్క నిమిషం కూడా ఒక క్షణం అనమాట. నిమేషాత్ కాల సర్వము అన్నాడు.
సర్వము అన్నాడు. ఇలా ఎన్ని కుటుంబాలు కూలిపోలేదండి. ఉన్నట్టుండి యజమాని ఆ విధంగా బూడిదైపోవటము, ఉన్నట్టుండి ఏదో అయిపోవటం, ఇలాంటి కంటకం రావటము. అందుకని బాబు ఇక్కడ ఏమంటున్నారు, మాకుడు ధనజన యవ్వన గర్వం హరతి నిమేషాత్ కాలహ సర్వం. అర్థమైందండి. తర్వాత ఏమన్నాడు, మాయామయమిదం అఖిలం హిత్వా. ఈ ప్రపంచమంతా మాయ అన్నాడు. మాయ అంటే అశాశ్వతం అండి. మాయ అంటే అర్థం ఏంటి? శాశ్వతం కాదు, అనిత్యం, నశ్వరం. ఇప్పుడు ఉన్నది రేపు ఉండదు. ఇప్పుడు మనిషి ఇప్పుడు ఉన్నాడు అంటే, ఇప్పుడు కొత్తగా ఇల్లు కట్టుకున్నాం మనం, ఇది కొత్త ఇల్లు, నూతన గృహ ప్రవేశం అంటున్నాం. లేకపోతే కొత్తగా కారు కొనుక్కున్నాం, ఇది కొత్తగా కారు అండి, 3 కోట్లు పెట్టి కొన్నామండి, ఈ విధంగా ఇప్పుడు ఇనాగరేషన్ అయ్యింది. ఈ కొత్త ఇల్లు కానీ కొత్త కారు కానీ 24 గంటలు గడిస్తే కొత్తది కాదది. ఒక నెల రోజులు గడిస్తే కొత్తది కాదు, ఒక సంవత్సరం గడిస్తే కొత్తది కాదు. అది ఆ క్షణమే కొత్తది. అర్థమైందండి. ఏదైనా అంతే, శరీరం కూడా ఒక సంవత్సరం దాటిందంటే మళ్ళీ కొన్ని ముడతలు పడతాయి. అర్థమైంది. అలా పెంచుకుంటూ పెంచుకుంటూ వెళ్ళిపోయి ముఖం అంతా ముడతలు పడి ఈ దుమ్ములన్నీ కనబడతాయి, తిన్న తరగతి కాబట్టి సన్నగా అయిపోతాము. ఆ విధంగా అయిపోతే మనకే అర్థమవుతుంది ఇంకా ఈ ఫైనల్ ఇన్నింగ్స్ అనమాట. అయిపోయింది, ఫస్ట్ ఇన్నింగ్స్ సెకండ్ ఇన్నింగ్స్ అయిపోయింది, ఇది ఫైనల్ ఇన్నింగ్స్. ఆ విధంగా నేను భగవంతుని తలుచుకుంటూ శరీరాన్ని విడిచిపెట్టడానికి సిద్ధం. అందుకని 11 శ్లోకాలు ఉన్నాయి భగవద్గీతలో. ఎలాగ చనిపోవాలి అన్న దానికి భగవంతుడు ఎక్స్ప్లెయిన్ చేసేటంటే మీకు ఆశ్చర్యం వేస్తుంది. అంతకాలే చ మామేవ స్మరణ ముక్త్వా కళేబరం అన్నాడు. ప్రయాణకాలే, అర్థమైందండి, ప్రయాణకాలే మనసాచలేన. మనసు చలించకూడదంటే ప్రయాణ కాలంలో అసలు మనసు చలించకూడదు. ఇక్కడ వందల వేల కోట్లు పెట్టుకొని మీరు ఇంత సామ్రాజ్యాన్ని తయారు చేసుకుంటే మీకు ఎక్కడ ఉంటుందో ప్రయాణ కాలం గుర్తొస్తుందా? మీకు ఏమైనా నేను వెళ్ళాలనే ఆలోచన వస్తుందా? ఎప్పుడు కూడా అమ్మమ్మమ్మమ్మ ఏదంతా ఏమైపోతుంది, నా పిల్లలు దీన్ని పాడు చేస్తారా, దొంగలు దోచుకుంటారా, లేదా గవర్నమెంట్ వాళ్ళు ట్యాక్స్ రేట్ చేసి మొత్తం అంతా లాగేసుకుంటారా, ఏమైపోతుంది దామని ఒకసారి తెలియదు. అందుకని ఏమంటున్నాడు ఇక్కడ, మాయామయమిదం అఖిలం అన్నాడు. మొత్తం అంతా కూడా మాయతో ఉన్నది, మాయా ప్రపంచం ఆయన శాశ్వతం కాదు అని. అందుకని ఏమంటున్నాడు, హిత్వా బ్రహ్మపదం అన్నాడు. ఇక్కడ హిత్వా అంటే లోనకి చూరు ఆయన. అర్థమైందండి. బాహ్యంగా నువ్వు అన్ని చూసుకుంటూ ఏదో కంగారు పడిపోతున్నావు, నాకేదో గొప్పగా ఉందని గర్వపడుతున్నావు, ఆనందపడుతున్నావు. ఇది ఏది కాదు. హిత్వా అంటే ఒక్కసారి బాహ్యంగా ఉన్నటువంటి జగత్తు యొక్క మాయ నుండి నువ్వు బయటపడాలంటే నువ్వు హిత్వా బ్రహ్మపదం అన్నాడు. బ్రహ్మపదం అంటే బ్రహ్మ అనే పదం ఎప్పుడు కూడా దానికి 3 అర్థాలు వస్తాయి. ఒకటి ఆత్మ, రెండవది ఆత్మల తండ్రి అయినటువంటి పరమాత్మ. అదేవిధంగా ఈ సృష్టి జగత్తులో, ఈ సృష్టి నాటక రంగంలో, ఈ కాలచక్రము సృష్టి చక్రములో ఏ విధంగా ఆత్మలు పరమాత్మ పరిభ్రమిస్తాయి, ఈ 3 ఉన్నదాన్ని బ్రహ్మ అంటారు. అర్థమైంది. బ్రహ్మపదం అంటే నువ్వు ఆంతరిక జగత్తులోకి ప్రయాణం చేయరా నాయన, అది శాశ్వత జగత్తు. అది అర్థమైందండి. ఇది నశ్వరము, అది అనశ్వరము. ఇది నిత్యము కాదు, ఇది అనిత్యము, అది నిత్యము. అర్థమే, అది శాశ్వతము, ఇది అశాశ్వతము. కంపారిజన్ తీసుకొస్తున్నాడు. అందుకనే హిత్వా బ్రహ్మపదం. త్వం అంటే నీవు, ప్రవిశ అంటే ప్రవేశించు. ఇంకా లోపలికి ప్రవేశించే సమయం వచ్చింది, ఇప్పుడు అయిపోయింది అంటే కాలచక్రం యొక్క అంతిమ శ్వాసలో ఉన్నదన్న సంగతి శంకర భగవత్పాదులు గారు కూడా ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాల క్రితమే పసిగట్టి మనందరికీ చెప్తున్నారు. కాకపోతే మనం ఏం చేస్తున్నాం, కేవలం భజగోవిందం అనే పాట రూపంలో పాడుకుంటూ, అది అందంగా చాలా బాగుందండి, శంకర భగవత్పాదులు రాశారు అని ఆ శ్లోకాలన్నీ కూడా మనం చక్కగా పాడుకొని, ఒక కన్నురస్ అంటారు చూసారా, ఏదో ఒక చెవికి ఏమంటారు, ఈ యొక్క ఆనందం, శ్రవణానందం అంటారు. అది దాని హిందీలో కన్రస్ అంటారు. శ్రవణానందం పొందుతూ అక్కడ భజన చేసుకుంటూ, ఇవాళ 33 శ్లోకాలు నేను వినేశాను, భజగోవిందం చాలా అద్భుతంగా. ఎవరికి అద్భుతంగా ఉంది? అద్భుతంగా ఉందంటే ఎవరికి అద్భుతంగా ఉంది? ఏమైపోయింది అద్భుతం? ఏమైనా వెళ్ళారా? అంతర్జగత్తులోకి వెళ్ళారా మీరు? హిత్వా బ్రహ్మ పదం అంటే అక్కడ వెళ్ళారా? అర్థమైందా? హిత్వా బ్రహ్మ పదం త్వం ప్రవిశ విదిత్వా. నాయన విదిత్వా అంటే తెలుసుకో, ఇది సత్యము, నీవు అనుకున్నది సత్యం కాదు. అర్థమైందండి. మళ్ళీ ఒక్కసారి చదువుతాను, జాగ్రత్త చూడండి. తర్వాత ఇందులో ఉన్న అర్థాన్ని నేను కొంచెం రాశాను, అది కూడా చదివితే మీకు క్లారిటీ వస్తుంది. ఎటువంటి అస్పష్టత లేదు, భగవద్గీతలోనూ లేదు, భజగోవింద శ్లోకాల్లోనూ కూడా లేదు. అర్థమైంది? ఒకసారి చూడండి. మాకుడు ధనజన యవ్వన గర్వం హరతి నిమేషాత్ కాలః సర్వం మాయామయమిదం అఖిలం హిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా. ఒకసారి చూడండి. ఇందులో నేను గూగుల్లో తీసుకుని నేను రాసుకున్నాను. ఇక్కడ ధనం ఉన్నదని, అనుచర గణము ఉన్నదని,
యవ్వనము ఉన్నదని గర్వించకు. ఈ మొత్తము ఒక్క నిమిషములో హరించిపోతుంది. ఈ ప్రపంచమంతా భ్రమతో కూడుకున్నది, మాయాజాలమని తెలుసుకుని ఆ పరమాత్మ స్థానాన్ని గ్రహించి, చెప్పారుగా బ్రహ్మపదం అంటే పరమాత్మ, భగవంతుడు, పరబ్రహ్మ స్వరూపుడు, బ్రహ్మ మహాతత్వము, అదే బ్రాహ్మీ స్థితి. సో ఆత్మ పరమాత్మ, ఈ యొక్క పరంధామం గురించి కూడా బ్రహ్మాన పదం. అందుకనే ఆ పరమాత్మ స్థానాన్ని గ్రహించి అక్కడికి చేరుకో, అక్కడికి చేరుకో, ఆత్మానుభూతిని చెందు. అర్థమైందండి? ఆత్మానుభూతిని, ఎందుకంటే ఆత్మానుభూతి ద్వారానే పరమాత్మానుభూతి. అర్థమైందండి? ఇక్కడితో మనము ఇది ఆపేసేసి మనం తదుపరి మన యొక్క ముఖ్యమైనటువంటి విషయం ఏంటి, యజ్ఞాల గురించి మనం చర్చించుకుంటున్నాం. యజ్ఞాల గురించి చర్చించుకునేటువంటి పరంపరలో మనం ఏం చేస్తామంటే, వీఆర్ గోయింగ్ టు డిస్కస్ 4వ అధ్యాయంలోని 26 మనం తెలుసుకున్నామండి. ఒకసారి గత ఎపిసోడ్లో తెలుసుకున్న శ్లోకాన్ని ఒక్కసారి మీకు గుర్తు చేసి తదుపరి శ్లోకంలోకి వెళ్ళిపోదాం. ఇందులో అయిపోతుంది, ఇంకొక 4 శ్లోకాలు ఏమో ఉన్నాయి, దాంతో మీకు క్లారిటీ వస్తుంది. యజ్ఞం గురించి కూడా ఇంకెంత, ఎందుకంటే యజ్ఞం చాలా గొప్పది, నేను యజ్ఞంలో పాల్గొన్నాను, అర్థమైందండి, యజ్ఞం యొక్క ఫలం పొందాను నేను, ఇవన్నీ భ్రమ ఊహలు కాదండి. యాక్చువల్గా బుద్ధిని వాడుకొని నా జీవితము ఏ విధంగా ఈ యజ్ఞము ప్రభావితం చేస్తుంది, లేకపోతే చేయకపోతే ఏ యజ్ఞం ప్రభావితం చేస్తుంది. యజ్ఞాలు రకరకాల యజ్ఞాలు ఉన్నాయని భగవంతుడే చెప్తున్నాడు. ఇప్పటిదాకా 4-5 యజ్ఞాలు మనం చర్చించుకున్నాం. ఇందులో యజ్ఞం గురించి చెప్తున్నారు, మనం చేయవలసినటువంటి యజ్ఞం గురించి చెప్తున్నారు. ఇప్పటిదాకా మనకి ఏం చెప్తున్నాడు, భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి యజ్ఞాల గురించి చెప్తూ 2 యజ్ఞాల్లో మొదటి యజ్ఞం కంటే 2వ యజ్ఞం బాగుంటుంది అని చెప్తున్నాడు కదా. ఏం చెప్పాడు ఇంతకుముందు చెప్పిన దాంట్లో, శ్రోత్రాదీన్ ఇంద్రియాణ్యన్యే సంయమాగ్నిషు జుహ్వతి శబ్దాదీన్ విషయాన్యన్యే ఇంద్రియార్దిషు జుహ్వతి. జుహ్వతి అంటే ఏంటంటే స్వాహ, హవనం చేయడం అనమాట, స్వాహ. అందుకని యజ్ఞం వచ్చిన దగ్గర ఈ జుహ్వతి అనే పదం వాడుతున్నాడు. అర్థమైందండి? సో యజ్ఞం అనగానే మనకేం గుర్తొస్తుంది, వెంటనే ఒక యజ్ఞం అది కడతారు కదా, దాని ఏమంటారు, యజ్ఞ మంటపము, దాంట్లో అగ్ని ముట్టిస్తారు, భార్యాభర్తలు కూర్చుంటారు, స్వాహ స్వాహ అని ఆ విధంగా మెటీరియలిస్టిక్ వస్తువులన్నీ వేస్తారు, బియ్యము, నెయ్యి, ఇవన్నీ వేస్తుంటారు, నవధాన్యాలు ఇటువంటివన్నీ వేస్తుంటారు. అర్థమైందండి? ఇక్కడ గత శ్లోకంలో ఏం చెప్పాడు మనము, ఈ ఏవైతే ఈ యొక్క జ్ఞానేంద్రియాలు ఉన్నాయి కదా, దాన్ని సంయమాగ్ని అంటే ఆత్మ నిగ్రహం అనే దాంట్లో వేసేయన ఆయన, ఇంద్రియ విషయాలు ఏవైతే ఉన్నాయో దాన్ని ఇంద్రియాలు అనబడి అగ్నిలో వేసేసాయి. అంటే ఇంద్రియ విషయాలలో కూడా స్వచ్ఛత తెచ్చుకో. ఇంద్రియ విషయాలు అంటే ఏంటి, శబ్ద స్పర్శ రూప రసగంధ. అదేవిధంగా జ్ఞానేంద్రియాలు అంటే ఏంటి, చక్షు శ్రోత్ర జిహ్వ గ్రాణ. అక్కడ శ్రోత్ర అనే పదంతో స్టార్ట్ చేశాడు, ఇక్కడ ఏం చేశాడు, శబ్ద అనే పదంతో స్టార్ట్ చేశాడు. అది మనం చర్చించుకుందాం. ఇప్పుడు స్వచ్ఛంగా నిజంగా మనము ఎటువంటి యజ్ఞములో పాల్గొనాలి, ఏది అద్భుతమైన యజ్ఞము అన్న విషయాన్ని స్పష్టంగా ఒక జ్ఞానులు చేయవలసిన యజ్ఞం గురించి చెప్తున్నాడు. ఒకటే యజ్ఞం గురించి చెప్తాడు, 2 యజ్ఞాలు లేదు ఇందులో. ఈ శ్లోకంలో ఒకటే యజ్ఞం గురించి చెప్తాడు. ఒకసారి శ్లోకాన్ని వినండి. సర్వాణీంద్రియ కర్మాణి ప్రాణకర్మాణి చాపరే. అపరే అన్న పదం ఎక్కడ వస్తుంది, కొందరు. ఇది కొందరే అన్నాడు, అందరూ అనలేదు. కొందరు ఏం చేస్తారు, ఇది పట్టుకుంటారు. సర్వాణి ఇంద్రియ కర్మాణి ప్రాణకర్మాణి చాపరే ఆత్మ సంయమ యోగాగ్నౌ జుహువతి జ్ఞానదీపితే. ఇది శ్లోకం. ఆత్మ సంయమ యోగాగ్నౌ జుహువతి, మన జుహువతి వచ్చింది, జ్ఞానదీపితే అన్నాడు. ఇక్కడ ఆఖరి పదం 2 పదాలు ఉన్నాయి సార్, జ్ఞానదీపితే. ఇది చాలా ఇంపార్టెంట్. అంటే జ్ఞానం ఆధారంగా చేసేటువంటి యజ్ఞం ఇది అంటున్నారు. జ్ఞాన దీపం అంటే ప్రకాశం, దీపం అంటే జ్యోతి, వెలుగు, వెలుతురు. అర్థమైందండి? జ్ఞాన దీపితే అంటే ఏంటండి, జ్ఞాన దీపితే అంటే జ్ఞానం అనేది ప్రకాశము నీలో ప్రవశించినట్లయితే నీవు చేసే యజ్ఞం ఇలాగుంటుంది అంటున్నారు. జ్ఞానం అంటే మనం ఏం తెలుసుకున్నాం ఇప్పటి వరకు? జ్ఞానం అంటే శాస్త్రాల జ్ఞానము, నాకు వేదాలంటే బాగా వచ్చంటే జ్ఞానము, ఉపనిషత్తులు, భగవద్గీత, భాగవతం ఇవన్నీ కంఠోపాఠం అండి, టక చెప్పేస్తాను అంటే మనం జ్ఞాని అనుకున్నాం. లేకపోతే అకాడమిక్ ఫీల్డ్ లో చాలా పెద్ద పెద్ద చదువులు ఉన్నట్లయితే జ్ఞాని అనుకున్నాం. కానీ భగవంతుడు ఏమంటున్నాడు, అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞానార్థ దర్శనం ఏతజ్ఞానమితి ప్రోక్తం అజ్ఞానం యదతో అన్యధాన. ఏమన్నాడండి? అనునిత్యము ఆధ్యాత్మిక చింతన అంటే ఆత్మ చింతనలో
ఉండడమే అనేది. అది దేని ఆధారంగా ఆత్మచింతన వస్తుందంట? తత్వజ్ఞానార్థ దర్శనం అన్నారు. తత్వ జ్ఞానాన్ని దర్శించినట్లయితే అప్పుడు నీకు అర్థం అవుతుంది. తత్వం అంటే ఏంటి? తత్వం అని చెప్పాను కదా. తత్వం అంటే చాలా మీనింగ్స్ ఉన్నాయి అందులో. తత్వం అంటే ఇది నీ కొరకే. ఇంకోటి తత్వం అంటే ఏంటి? సత్యము, తర్కము, ఇంగిత జ్ఞానం, ట్రూత్, లాజిక్ అండ్ కామన్ సెన్స్. అది 18వ అధ్యాయంలోని 22వ శ్లోకంలో ఈ మూడు గాని లేకపోతే నువ్వు తమో ప్రధాన జ్ఞానంలో తిరుగుతున్నావు. తామసిక జ్ఞానంలో నువ్వు తామసిక జ్ఞానంలో ఉన్నావు. తామసిక జ్ఞానంలో ఉంటే నువ్వు సాత్వికంగా నువ్వు సంస్కారాలు పెంచుకోగలుగుతావు, పెంచుకోలేవు. అంటే నువ్వు స్వర్గంలోకి రావు. గుర్తుపెట్టుకో. అంటే చాలా ఇది ఒక సైన్స్ అనమాట. అంధవిశ్వాసానికి ఎటువంటి చోటు లేదు. అటువంటి బ్లైండ్ ఫెయిత్ లేదు. మన బుద్ధి నేత్రాన్ని తెరుచుకుంటే ఇదంతా కూడా అప్పుడు భగవంతుడు సత్యము, నేను కూడా సత్యంలోకి రావాలి. సత్యం అంటే ఏంటి? నేను శరీరం కాదు, నేను ఆత్మ. ఒకసారి అంటే జ్ఞాన దీపితి అనే పదం ద్వారా అప్పుడు మనం ముందుకు వెళ్దాం. తత్వాన్ని అంటే భగవంతుడు గీతలో చెప్పినటువంటి ఆ యొక్క జ్ఞానం, సంపూర్ణ ఆధ్యాత్మిక జ్ఞానము, సంపూర్ణ ఆధ్యాత్మిక విజ్ఞానము, దాని ఆధారంగా చెయ్యాలి ఈ యజ్ఞం అంటున్నాడు. ఇప్పుడు చాలా ఈజీగా అర్థమవుతుంది. ఒకసారి చూడండి. సర్వాణి ఇంద్రియ కర్మాణి ప్రాణకర్మాణి చాపరే. చాపరే అంటే మరి కొందరు 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 అంటే జ్ఞానులు అన్నమాట చేసేది. ఇక్కడ రెండు విషయాల మీద ఫోకస్ ఉంది. ఒకటి సర్వాణి ఇంద్రియాణి అన్నాడు. సర్వాణి ఇంద్రియ కర్మాణి అంటే కర్మలు ఇంద్రియాల ద్వారా జరిపే కర్మలు. రెండవది ప్రాణకర్మాణి అన్నాడు. కర్మలు రెండు వెరైటీ చెప్తున్నాడు. ఒకటేమో ఇంద్రియాల ద్వారా చేసే కర్మలు, రెండవది ప్రాణకర్మలను. ఈ రెండింటి యొక్క అర్థం చేసుకుని ఈ రెండింటి మధ్య భేదాన్ని కూడా మనం గుర్తించాలి. సర్వాణీంద్రియ కర్మాణి అంటే ఏమిటి? సర్వాణీంద్రియ కర్మాణి అంటే మనకి ఎన్ని ఇంద్రియాలు ఉన్నాయి? 10 ఇంద్రియాలు ఉన్నాయి. అర్థమైందండి? 10 ఇంద్రియాలు ఉన్నాయి. 5 జ్ఞానేంద్రియాలు, త్వక్, చక్షు, శ్రోత్ర, జిహ్వ, గ్రాణ. అర్థమైందండి? 5 కర్మేంద్రియాలు. వాక్, పాణి, పాద, పాయు, ఉపస్థ. ఈ పాయు, ఉపస్థ, ఎక్స్క్రీటరీ, రీప్రొడక్టివ్ ఆర్గన్స్ పక్కన పెట్టేస్తే మనకు కావాల్సింది వాక్, పాణి, పాద. ఇక్కడ 5 అంటే 8 మనకు కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు 8. సో ఏమంటున్నాడు? సర్వాణేంద్రియ కర్మాణి. అది అర్థం చేసుకోండి. తర్వాత ప్రాణకర్మాణి అంటే ఏమిటి? ప్రాణకర్మాణి అంటే ఏమిటి? చాలా ఈజీ అండి. మనం ఒక్కసారి సత్యత ఆధారంగా వెళ్ళాలంటే 3 మంది ఉన్నారని చెప్పేవాడు మీకు ఎవరు చెప్పక్కర్లేదు. మీరు ఆ విధంగా గూగుల్లో వెళ్ళండి, 3 విషయాలు. ఇప్పుడు ప్రపంచం అంతా ఎట్లా ఉందండి? ఏఐ టూల్స్ అంటున్నారు. ఏమి కావాలంటే మీ ఫింగర్ టిప్స్ లో వస్తుంది. ఎవరిని అడగక్కర్లేదు. ఇది కరెక్టా అండి, ఇది కరెక్టా అండి, ఈ విధంగా చేయొచ్చు. ఇప్పటిదాకా మనం ఏం చేసాం? అజ్ఞానంలో మనకు తెలియదు కాబట్టి మెజారిటీ ఏ మార్గంలో వెళుతున్నారో ఆ మార్గంలో వెళ్ళిపోతున్నాం. అది సత్యం అనుకుంటున్నాం. అందరూ మురుగుతున్నారు, అందరూ నరకంలో వెళ్తున్నారు, నేను కూడా నరకంలో వెళ్ళిపోతాను. ఎందుకు? కొద్ది మంది మాత్రమే స్వర్గంలోకి వస్తారని భగవంతుడు చెప్పిన మాటను మనము చాలా తేలికగా తీసుకున్నాం, విస్మరించాం. మనుష్యాణం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్ మాం వేత్తి తత్వతః. గీతలోనే అన్ని స్పష్టంగా, ఇక్కడ ఏ సంశయం వచ్చినా నీకు ఒక్కసారి ఆ గీతా శ్లోకం గుర్తుపెట్టుకోండి. కొద్ది మంది తీసుకుంటారన్నమాట. కాబట్టి మెజారిటీ ఒపీనియన్ కాదు నాకు కావాల్సింది. నా బుద్ధి నేత్రాన్ని తెలుసుకొని నా యొక్క గమ్యము, నా యొక్క మార్గాన్ని నేనే, పరమాత్మ యొక్క మార్గదర్శక సూత్రాల ఆధారంగా నేనే దాన్ని స్పష్టం చేసుకుంటూ ముందుకు నడవాలన్నమాట. ఇది అన్నమాట స్పష్టమైన సంకేతం అని అనుకుంటాడు. ఇక్కడ ప్రాణకర్మాణి అంటే ఒకసారి అర్థం చేసుకోండి, గుర్తుపెట్టుకోండి. సర్వాణి ఇంద్రియ కర్మాణి అయిపోయింది. చెప్పాను కదా, ఈ 10లోంచి 2 తీసేసాను, వాయు ఉపస్థ తీసేసాను, ఈ 8 వచ్చాయి. ఇక్కడ ప్రాణకర్మాణి అంటే ఏంటంటే, ఇక్కడ సర్వాణి ఇంద్రియ కర్మాణి అంటే ఈ ఇంద్రియ కర్మాల ద్వారా ఈ కర్మలు శ్రేష్టమైన కర్మలు చెయ్యాలా, భ్రష్టమైన కర్మలు చెయ్యాలా అని నేను నిర్ణయిస్తాను. అర్థమైంది? అంటే ఈ ఇంద్రియ కర్మలకిను ప్రాణ కర్మలకి తేడా చెప్తున్నాను. ప్రాణకర్మలు అది ఖచ్చితంగా తనంతట అవే జరుగుతాయి, మన రోల్ ఏమీ లేదు. అర్థమైందండి? ఇప్పుడు ఉన్నప్పుడు ఆకలేస్తుంది, దాహం వేస్తుంది. ఇది ఏం లేదు. దాహం వచ్చిన మంచినీళ్ళు తాగుతాం, ఆకలేసిన భోజనం చేస్తాం, గాలి పీల్చుకోవాలి, గాలి విడిచిపెట్టాలి. ఇది సహజంగా జరుగుతుంది. నేనేమి ఆపుతారు అనుకుంటే మీరు చచ్చిపోతారు. అర్థమైందండి? ప్రతి విషయాన్ని కూడా ఏదైతే స్వతహాగా న్యాచురల్ గా జరుగుతుందో దాన్ని ప్రాణకర్మ అన్నాడు. ఏదైతే ఇంద్రియాల ద్వారా మనము చేస్తామో, ఎప్పుడు ఇంద్రియాల యొక్క యజమాని నేను ఆత్మని. ఆధ్యాత్మిక చింతన ఉన్నవాడికి ఏంటి? ఇంద్రియాలన్నీ మన కంట్రోల్లోకి వస్తాయి. సర్వాణి ఇంద్రియ కర్మాణి, తర్వాత ప్రాణకర్మాణి అన్నాడు. ప్రాణకర్మ అంటే గాలి పీల్చుకోవటము, తినటము, త్రాగటము,
సో నిద్రించడం ఇప్పుడు ఉన్నటువంటి అలా 24 గంటలు కూర్చుని మాట్లాడగలుగుతాం మనం? లేదు. ఒక 10 గంటలు అయిన తర్వాత మళ్ళీ మనకి నిద్ర వస్తుంది. ఈ నిద్ర రావడం అనేది అది ప్రాణకర్మ కింద వస్తుంది. ఆకలి వేయటం అనేది ప్రాణకర్మ కింద వస్తుంది. అదేవిధంగా కామ వికారంలో వెళ్ళడం ప్రాణకర్మ కింద వస్తుంది. ఈ విధంగా రకరకాలుగా ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాడు, కొన్ని ప్రాణకర్మలుగా మనం అనుకుంటున్నాం. ఇదేమో ఇంద్రియ కర్మలు. ఈ 2 కర్మల్ని ఏం చేయాలని చెప్పండి? మళ్ళీ ఒకసారి శ్లోకాన్ని వినండి. సర్వాణి ఇంద్రియ కర్మాణి ప్రాణకర్మాణి చాపరే ఆత్మ సంయమ యోగాగ్ని అన్నాడండి. ఎంత చక్కగా చెప్పాడండి. యోగాగ్ని. ఇప్పుడు యజ్ఞం అంటేనే అగ్ని అనే పదం వస్తుంది. ఇక్కడైనా యజ్ఞం అంటే అగ్ని మండిస్తారు. అక్కడ హోమకుండం మండిస్తారు, అగ్ని వేసి స్వాహ 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 అంటారు. మనకి సంబంధించింది ఏది వేయం. ఇక్కడ ఆత్మ సంయమ యోగాగ్ని అన్నాడు. ఎంత అద్భుతమైన పదం వాడేటండి. యోగాగ్ని అంటే ఏంటి? ఆత్మ అనుభవం ఉంటుంది, పరమాత్మ అనుభవం ఉంటుంది, సంస్కార పరివర్తనకి దారితీసే విధానం తెలుస్తుంది. యోగి అనేవాడికి ఏం తెలుస్తుంది? నేను ఆత్మని, ఈ శరీరము నాది, నా తండ్రి పరమాత్మ, పరమాత్మ జ్ఞాన సాగరుడు, శక్తి సాగరుడు, ఆనంద సాగరుడు, ప్రేమ సాగరుడు, పతిత పావనుడు, సర్వాత్మలకి తండ్రి, విశ్వాత్మలందరి తండ్రి, అందరికీ భగవంతుడు ఒక్కడే. ఆ భగవంతుడు నిరాకారుడు, జ్యోతి స్వరూపుడు. అందుకనే పరమ ఆత్మ అన్నాం. పరమాత్మ పరంధామ నివాసి. ఆ విధంగా నేను ఈ రాజయోగము ద్వారా, నా బుద్ధి ద్వారా నేను పరంధామానికి వెళ్ళి పరమాత్మ ఉడిలో కూర్చుంటాను, పరమాత్మ సమీపంలోకి వెళ్ళి పరమాత్మని ధ్యానం చేస్తాను. బుద్ధి ద్వారా పరమాత్మ నుండి గుణాలు, శక్తులు నాలో వస్తాయి. ఇది రాజయోగం. అర్థమైందండి. దీని ఏమంటున్నాడు ఇక్కడ? యోగ అగ్ని అంటే ఎందుకు అంటున్నాడు ఇక్కడ? ఆత్మ సంయమ యోగాగ్ని. ఆత్మ సంయమం అంటే ఏంటి? కంట్రోల్. ఆత్మ అంటే సెల్ఫ్ కంట్రోల్, సెల్ఫ్ రిస్ట్రెయింట్. అంటే స్వయాన్ని చాలా స్పష్టంగా అర్థం చేసుకుని, నేను ఈ భౌతిక వినాశీ శరీరాన్ని కాదు, నేను అవినాశి చైతన్య శక్తి ఆత్మస్వరూపాన్ని. నిరంతరము కూడా ఆత్మకి ఏమండి మరణము లేదు. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావక చైనం క్లేదయంత్యాపో నశోషయతి మారుత. సో ఈ ఆత్మ యొక్క అనుభూతిలోకి వెళ్ళడం అన్నమాట. అది యోగాగ్నిని రగిలించటం అన్నమాట. గుర్తు. ఎప్పుడైతే ఆత్మ యొక్క అనుభూతి జరుగుతుందో పరమాత్మ నుండి శక్తులు, గుణాలు మనలో ప్రవహిస్తాయి. ఇటువంటి స్థితి ఏమంటున్నాడు ఇక్కడ? ఆత్మ సంయమ యోగాగ్ని అన్నాడు. ఇది అనమాట ఆత్మ. అప్పుడు ఆటోమేటిక్ గా ఆత్మ సంయమనం అంటే ఎప్పుడు వస్తుంది? ఆత్మ జ్ఞానం ఉంటే వస్తుంది. ఈ శరీరము నాది అన్న విషయం, నేను నాది అంటే నేను ఆత్మని, శరీరము నాది అన్నటువంటి అండర్స్టాండింగ్ లోనే మనకి ఆత్మ సంయమ యోగాగ్ని తయారైంది కదా. ఇప్పుడు ఏం చెబుతున్నాడు? సర్వాణి ఇంద్రియ కర్మాణి ఇందులో స్వాహ చేసేసేయి అంటే, ఇప్పుడు చక్షు శ్రోత్ర జిహ్వ గ్రాణ, అదేవిధంగా వాక్ పాణి పాద, ఈ 8 పక్కన పెట్టుకోండి ఒకసారి. కళ్ళ ద్వారా ఇప్పుడు ఈ యోగాగ్నిలో మనం ఏం చేయాలి? కళ్ళ ద్వారా దైహిక భ్రాంతిలో అయితే ఏం చేస్తాము? చెడుని చూస్తాము. ఇప్పుడు మనం దివ్యమైనటువంటి విషయాలని చూస్తాము. అదేవిధంగా చెవుల ద్వారా ఇదివరకు మనం చెడును వినేవాళ్ళము, ఇప్పుడు మంచినే వింటాము. భగవంతుని మహావాక్యాలు వింటాము. సృష్టి పరివర్తన కార్యక్రమం చేస్తున్నటువంటి భగవంతుని మహావాక్యాలు ప్రతిరోజు కూడా నేను స్వీకరిస్తాను ఈ చెవుల ద్వారా. అదే విధంగా మంచినే ఆస్వాదిస్తాను. ఈ నాలుక మంచి మాటలే మాట్లాడతాను. భగవంతుని దివ్య కర్తవ్యాన్ని సమర్థించేటువంటి మాటలే మాట్లాడతాను. అర్థమైంది. అదేవిధంగా కాళ్ళు మంచి ప్రదేశానికి వెళతాను, చేతులు మంచి పనులే చేస్తాను. సో ఈ విధంగా అన్ని కర్మలన్నీ కూడా, మన ఇంద్రియాలన్నీ కూడా ఏం చేస్తున్నాడు? మనం దాన్ని స్వచ్ఛంగా తయారు చేసుకుంటున్నాం. దేని ద్వారా తయారు చేసుకుంటున్నాము? ఆత్మ సంయమ యోగాగ్నిలు. అందులో మనం ఏం చేస్తున్నాం? అందులో స్వాహ స్వాహ స్వాహ. అప్పుడు ఏమవుతుంది? స్వచ్ఛగా నేను ఆత్మని, ప్రతి ఒక్కరిని కూడా ఒక సోదరాత్మగా, ఒక డివైన్ పర్సనాలిటీగా, వారిలో ఉన్నటువంటి గుణాలు మాత్రమే చూడాలి అని భగవంతుడు ఎక్కడ చెప్పాడు? అపైశునం అన్నాడు. 16వ అధ్యాయంలో పదం ఉంది. అపైశునం అంటే అందరిలో ఎవరిలో అవగుణాలు చూడకూడదు అంటున్నాడు. ఎందుకంటే ఇప్పుడు సమయం లేదండి. ప్రతి ఒక్కరిని క్రిటికల్ గా చూసి వాడు చెత్తవాడు, వాడు మంచివాడు కాదు అని అనుకోవడానికి సమయం లేదు. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళలో ఉన్నటువంటి డివినిటీని మాత్రమే, మనలో ఉన్నటువంటి అన్డివినిటీ, మనలో ఉన్నటువంటి చెడుని చూసుకోవాలి, ఇతరులలో ఉన్నటువంటి మంచిని చూడాలి. అప్పుడేమవుతుంది? మంచి. ఆ విధంగా మనం గుణమూర్తిగా మనం తయారైపోతాం. సో ఆ విధంగా భగవంతుడు ఏం చెప్తున్నాడు? ఈ సర్వాణి ఇంద్రియ కర్మాణి ప్రాణకర్మాణి కూడా ఏం చేస్తాం? మితంగా పడుకుంటాము. ఆహారం కూడా ఆకలైనప్పుడు పనికిరాని చెత్త తినము. అది కూడా భగవంతుని యొక్క నైవేద్యం పెట్టి తీసుకుంటాము. ఇలాగా మన ప్రాణకర్మలు ఏవైతే ఉన్నాయో, మనం ఈ ప్రాణకర్మలు చేసేటువంటి ఇవన్నీ కూడా స్వచ్ఛంగా పరమాత్మ యొక్క మార్గదర్శక సూత్రాల అనుసారంగా సాత్వికంగా పరివర్తన చేసుకుని, ఆహారం కూడా సాత్విక, రాజసిక, తామసిక మనం కూడా చర్చించుకుందాం. అర్థమైంది. ఆ విధంగా హైయెస్ట్ లెవెల్ తీసుకుని మనం ఈ ప్రాణకర్మల్ని కూడా ఈ ఆత్మ సంయమ యోగాగ్నిలో దహనం చేస్తాము.
అదే విధంగా సర్వ ఇంద్రియ ఈ విధంగా కర్మలు కూడా ఇందులో పెడితే ఏమవుతుందండి, సాత్వికంగా మనం మారిపోతాం. అర్థమైందని ఆ విధంగా ప్రతి ఒక్క శ్లోకము, ప్రతి ఒక్క పంక్తి, ప్రతి ఒక్క శబ్దము, ప్రతి ఒక్క అక్షరము ఏం చేస్తుందని సంస్కార పరివర్తన దిశగా భగవంతుడు మనం తీసుకొని వెళ్తున్నాడు. ఒకసారి ఇందులో ఉన్నటువంటి మన తత్వాన్ని చర్చించుకున్నాం కదండి. ఒకసారి ఇందులో గీతలో ఏమి ఇచ్చాడో ఒకసారి చర్చించుకొని ఈ యొక్క విషయాన్ని మనం పూర్తి చేసుకుందాం. సర్వాణి ఇంద్రియ కర్మాణి ప్రాణకర్మాణి చాపరే ఆత్మ సంయమ యోగాగ్నౌ జుహువతి జ్ఞాన దీపితే. అండర్లైన్ చేసుకోండి, జ్ఞాన దీపితే అండర్లైన్. ఏమన్నారండి ఇక్కడ? మరికొందరు యోగులు ఇంద్రియముల క్రియలను, ప్రాణముల క్రియలను అన్నింటినీ జ్ఞానముచే ప్రకాశితమైన ఆత్మ సంయమ యోగ రూపాగ్నిలో హవనము చేయుదురు. అట్టి వారు పూర్తిగా పరమాత్మ యందే స్థితులయుదురు. అప్పుడు ప్రాణ ఇంద్రియ క్రియల ప్రభావం వారిపై ఏమాత్రము ఉండదు. ఏలనన వారి బుద్ధి యందు పరమాత్మ మాత్రమే నిలిచి ఉండును. సుమారుగా మన భాష్యకారులు కూడా స్పష్టంగా మనకి విషయాన్ని తెలియజేస్తారు. ఓకేనండి, ఇక్కడితో మనం ఈ విషయాన్ని మనం ఈ చర్చను ముగించుకుందామండి. తదుపరి ఎపిసోడ్ లో మరొక యజ్ఞం గురించి, పరంపరలో 4వ అధ్యాయంలో ఈ పరంపరలో మరొక యజ్ఞం గురించి మనం చాలా విశ్లేషణాత్మకంగా చర్చించుకుందామండి. అంతవరకు సెలవు. సంస్థ శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాల తత్వసారాన్ని విశ్లేషించిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు.